పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం చదువుకున్నాం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందు దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బల్లాటును, టోబియాయును, అరబీయుడైన గేసెమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లాటును, గేసెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఓనో మైదానమందు గ్రామంలో ఒక దాని దగ్గర మనము కలుసుకొందుము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకే నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగన 4 మారులు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లాటు తన పనివాని ద్వారా ఇప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివే అనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగునని మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు, ఈ సంగతి అన్ని జనుల వదంతి అను దానిని గేసెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయలేకుండా మా శక్తిలో మగుదమనుకొని వారందరూ మమ్మను బెదిరించే చూచిరి గాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అటు తర్వాత మెషేతబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షెమాయా యొక్క ఇంటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు కనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనేదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడినైనా నేను నా ప్రాణములు రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబియాయును సన్బల్లాటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చు చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను, సన్బల్లాటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవాద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినముల ప్రకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదులు ప్రధానులను టోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలను పంపుచూ వచ్చిరి. అతడును వారి పత్రికలను పంపుచుండెను. అతడు అరుహ కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహన్నాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకుని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున ఉండెదమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. ఇంతటితో నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.